మనం హిందువులమని, వైదికులమని, లేక సనాతన ధర్మాన్ని పాటించేవారము అని మనం చెప్పుకోవాలి అంటే తప్పనిసరిగా మనకు ఉండవలసిన లక్షణాలు 2. ఒకటి, మహాభారతం, రామాయణం మొదలైనటువంటి గ్రంథాల మీద విశ్వాసం కలిగి ఉండాలి. భగవద్గీతలో కొన్ని శ్లోకాలైనా నోటికి వచ్చి ఉండాలి. వాటిని మననం చేయాలి. 2, ప్రతి వ్యక్తి నేను నా మతాన్ని గౌరవిస్తున్నాను అని అనుకుంటే నీ మత ఆచారాల ప్రకారంగా నీ దేవతలను ఆరాధించుకోవాలి. ఈ 2 ఉన్నప్పుడు మాత్రమే మన సనాతన ధర్మం నిలబడుతుంది. అంతే తప్ప హిందూ హిందూ, బంధు బంధు అని కేకలేసినంత మాత్రాన ఈ మతము నిలబడదు. నీ మత విశ్వాసాలను పాటించు, నీ కుటుంబ సభ్యుల చేత పాటించేటట్లుగా చేయించు. జై శ్రీమన్నారాయణ.